శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 21 డిసెంబర్ 2025 నుంచి 27 డిసెంబర్ 2025 వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాలు, గ్రహ దృష్టులు, వాటి యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, సింహ రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు, అలాగే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి మీన రాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితుల మార్పు జరిగింది అంటే చంద్రుని యొక్క మార్పు మాత్రమే జరిగి ఉన్నది మీనరాశిలోకి. ఇక ఏ గ్రహాలు మారలేదు. అయితే గ్రహాల సమ్మేళనాల యొక్క ఫలితాలని ముందుగా చూసినట్టయితే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ 4 గ్రహాల చతుర్గ్రహ కూటమి అనేది ఒకటి జరుగుతూ దాని మీద శని గారి యొక్క దృష్టి ఉన్నది. ఇది చాలా చెప్పదగినటువంటి విశేషం. ఎక్కువగా ప్రజలలో భయాందోళనలు ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే వివాహేతర సంబంధాలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా బలహీనంగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ గాని, ఈ వైద్య వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఈ మోకాళ్ళకి సంబంధించి, కాళ్ళకి సంబంధించి ఆపరేషన్స్ చేయించుకోవాలి అంటే కూడా కాస్త తారాబలం లాంటి మంచి ముహూర్తాలు చూసుకుని పెట్టించుకోవడం మంచిది. ఇవన్నీ కూడా కొంచెం చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి ఈ 2 విషయాలని తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శని చంద్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది మానసిక వేదన ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. ఏ గ్రహాల వాళ్ళకి ఈ పరిస్థితి ఉంటుంది అంటే అందరికీ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. మానసికమైనటువంటి దృఢత్వం లేకపోయినట్లయితే ఎదుటి వాళ్ళకి అలసైపోతుంది. మనకి కూడా ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కూడా ఆ నిర్ణయం మీద ఉండలేకపోతాము. ఇది కొంచెం మనశ్శాంతి తగ్గడానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక గురువు గారి యొక్క సప్తమ దృష్టి కుజ, రవి, శుక్ర, చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత గురు మంగళ యోగము ఏర్పడి ఉంది. గజకేసరి యోగం ఏర్పడి ఉంది. చక్కటి యోగవంతమైనటువంటి గ్రహాల యొక్క దృష్టులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గోచారంలో వీటికి అంత ఎక్కువగా ఫలితాలు ఉండబోవు. ఇవే గ్రహస్థితులు జన్మజాతకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ ఏ విధమైన గ్రహస్థితులు మంచి ఉత్తమమైన ఫలితాలను ఇస్తున్నాయి అంటే ద్వితీయంలో గురుగారు చాలా బాగున్నారు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో శని గారు బాగున్నారు. అయితే ఎప్పుడైతే గురు శనుల యొక్క స్థితి సంచారాలు బాగున్నాయో వృషభ రాశికి చాలా బాగున్నట్లు లెక్క. చేయిజారిన వస్తువులు మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. సేమ్ అదే వస్తువు పొందుతారు అంటే తత్సమానమైనవి పొందడంలో ఇక్కడ గ్రహస్థితులు అనుకూలిస్తున్నాయి. అలాగే కుటుంబం చాలా చాలా బాగుంటుంది. ధనము ఎక్కువగా వస్తుంది. కుటుంబంలో ఒకరికి ధన ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాట తీరు చాలా చాలా బాగుంటుంది. అలాగే ఊహించిన దానికన్నా ఎక్కువగా లాభాలు వస్తాయి. మీకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతాన రీత్యా పూర్తిగా ఓర్పుగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ అష్టమ స్థానంలోనే ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి కారణంగా మీరు ఏదైనా ప్రయాణానికి సిద్ధమవుతున్నారు అంటే చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. అలాగే అగ్ని ప్రమాద భయము ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అగ్నికి దూరంగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఎవరితోనైనా మాట పట్టింపులు వచ్చినా, వేరే ఇంకేదైనా పట్టుదలలు వచ్చినా కొంచెం మీరే తగ్గి పక్కకి వెళ్ళిపోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కోర్టు కేసులు ఉండడానికి అవకాశం ఉంది. ఆ కోర్టు కేసుల వివాదం ఇంకా తేలకుండా మరింత జటిలం అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీరు కొంచెం ఓర్పుగా ఉండడం వల్ల కొన్ని రకాలుగా సాధించుకోవచ్చు, వాయిదా వేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎవరైనా విడాకులు తీసుకోవాలి అనుకుని ఇప్పటికే కోర్టులకు వెళ్ళిన వారికి
వారి యొక్క కోరిక అతి త్వరగా నెరవేరేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుస్తుంది. వివాహానికి రద్దు పత్రాలు కావాలి అంటే ఖచ్చితంగా వారికి ఆ వివాహం రద్దయ్యేటటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు. అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. మాతృవర్గరీత్యా కూడా చాలా శ్రమ పడవలసినటువంటి కాలము. విద్యార్థులు కూడా కొంచెం శ్రమ పడవలసినటువంటి కాలము. వాళ్ళ శ్రమకి సరిపడా విద్యని ఆర్జించుకోగలుగుతారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అలాగే స్నేహితులు బంధువుల పట్ల కూడా ఓర్పు కలిగి ఉండండి. రుణభారాల విషయంలో కొంచెం రుణభారాలు తగ్గేటట్టుగానే ఉన్నాయి, కానీ ధనము మీకు ఎంత వస్తుందో దానిని బట్టి రుణాలు తగ్గించుకోండి. ఇది కొంచెం సూచించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంత బాగా లేదు. అతి జాగ్రత్తగా సంచరించుకుంటూ ఉండండి. వ్యాపార భాగస్వాములు అలాగే ఉన్నారు, జీవిత భాగస్వాములు అలాగే ఉన్నారు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ముందడుగు వేయండి. రాజకీయ నాయకుల విషయంలో కూడా అలాగే ఉంది. ఇక ఏ ప్రయాణాలైనా కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. పిత్రార్జితం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఏ విధంగా చూసినా కూడా అన్ని విధాల కృషి, పట్టుదల, ప్రణాళికాబద్ధమైన జీవితము, వీటికి చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము లాభస్థానంలోకి వచ్చి చక్కగా మీరు అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మిమ్మల్ని చాలా చాలా ఆనందింపజేస్తూ ఉంటుంది. అసలు ఊహించలేదండి ఇంత గిఫ్ట్ రూపంలో వచ్చింది, లేదా ఇంకెవరో పంపించారు ఎప్పుడో ఇవ్వాల్సిన డబ్బులట, అస్సలు మేము అనుకోలేదండి అంటారు. అలా ఊహించని విధంగా వచ్చే ధనమే చాలా చాలా ఉత్తేజాన్ని కలిగిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వైద్యం విషయంలో పూర్తిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా యాంబిషన్స్ సాధించుకోవాలి అనే విషయంలో కూడా అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఇక్కడ అష్టమ స్థానము పూర్తిగా ఉద్దాన పతనాలకి దారితీసే విధంగా ఉన్నది. ఏది కూడా నేను ఇది సాధించాలి అనేటటువంటి కోరికలు పెట్టుకోవద్దు. పట్టుదల కూడా అంత ఎక్కువగా పెట్టుకోవద్దు. మీకు జరిగేది చక్కగా జరుగుతూ వెళ్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చెయ్యండి. ప్రత్యేకంగా కుజగ్రహ రవిగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. క్షేమంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. శుభం. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.